తల్లిదండ్రులకు నమస్సులు. మీ చిన్నారులకు చదువుపై ఇంట్రెస్ట్ పెరగాలి అంటే ఏం చేయాలి అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానికి మానసిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు చెప్పిన 7 అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది, పిల్లల్ని ఎప్పుడు కూడా చదవమని చెప్పి బలవంతం చేయకండి. ఆ బలవంతం చేస్తే వాళ్ళకి చదువు అంటే భయం వస్తుంది. బలవంతం చేయకుండా దాని యొక్క ఆవశ్యకతను కానీ, లేదా చదువుకుని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వారు ఎవరున్నారని చెప్పి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. అంటే చూడు పలానా వాళ్ళు ఇలా చేస్తే ఇలాగయ్యారని చెప్పకూడదు. అలా కాకుండా మా బంధువులు లేదా మా స్నేహితులు వాళ్ళు ఈ స్థాయిలో ఉండేవారు, వాళ్ళు చదువుకోవడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాగా బలవంతం చేయకుండా వాళ్ళకి ఆసక్తి పెంచేలా మనం చేయాలి. రెండవది, చిన్న చిన్న టార్గెట్సే మీ చిన్నారులకు ఇవ్వండి. అంటే నువ్వు కనీసం 2 గంటలు చదువు, 3 గంటలు చదువు అంటాం మనం. 2 గంటలు 3 గంటలు కాదు, కొద్ది సమయం ఇచ్చి ఈ సమయంలో ఈ పేజీ నుంచి ఈ పేజీ వరకు చదువు. తర్వాత నువ్వు ఆడుకోవాలన్నా బయటికి వెళ్ళాలన్నా అది నేను అనుమతిస్తాను అని చెప్పి చూడండి. చిన్న టార్గెట్ వల్ల అది పూర్తి చేయొచ్చు అన్న ఆత్మవిశ్వాసంతో అతను ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఆ టార్గెట్ను కొద్ది కొద్దిగా అతనికి తెలియకుండానే మనం పెంచుతూ వెళ్ళాలి. మూడవది, టీవీలు, మొబైల్ ఫోన్లు తగ్గించడం. అది తగ్గించాలంటే ముందు మనం తగ్గించాలి. మనం ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ వాళ్ళు చూడొద్దంటే ఏ చిన్నారి కూడా యాక్సెప్ట్ చేయలేడు. దానికోసం ఏంటంటే మనం కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి. నాలుగవది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులతో పోల్చకండి. మనలో చేసే చాలా పెద్ద తప్పదే. పలానా వాళ్ళ అబ్బాయి చూడు, లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి చూడు, నిన్ను చూస్తుంటే అందుకనే నాకు చిరాకేస్తుంది, వాళ్ళు చూస్తుంటే ముద్దేస్తుంది, ఇట్లాంటి తెలియకుండానే మనం ఏంటంటే పోల్చేస్తుంటాం. దానివల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, మన మీద ఆ గౌరవం కూడా క్షీణిస్తుంది. ఏదో ఒక స్టేజ్లో మన మాట వినకుండానే పోతుంటాడు. ఐదవది, చదివితే మెచ్చుకోండి. సహజంగా మనం చదవకపోతే తిడతాం తప్ప చదివిన సమయంలో ఇప్పుడు కూడా మెచ్చుకోవడానికి ప్రయత్నం చేయం. కొన్ని సందర్భాల్లో మార్కులు తక్కువ వచ్చినా వాడి మీద చిరాకు పడకండి. కానీ ఒకసారి మార్కులు ఎక్కువ వచ్చినా, లేదు అతని ప్రవర్తనలో ఏమైనా చిన్న మంచి కనిపించినా వెంటనే చిన్న మెచ్చుకోలుగా వాడిని ప్రశంసించండి. అమ్మ నాన్నల యొక్క ఆ ప్రశంస కోసం మళ్ళీ అది చేసే ప్రయత్నం అతను చేస్తాడు. ఆ ప్రయత్నం అది ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే అతని యొక్క వ్యక్తిత్వంగా మారుతుంది. ఆరవది, అతి ప్రధానమైనది, వాళ్ళు చదివే సమయంలో మీరు కూడా చదివే అభ్యాసం చేయాలి. అంటే వాళ్ళు చదువుకునే సమయంలో మీరు ఫోన్ చూస్తూనో, లేదా కబుర్లు చెప్పుకుంటూనో, లేదా టీవీ చూస్తూనో వాళ్ళు చదువుకోమడం కాదు. వాళ్ళకి కనిపించేంత దూరంలో, లేదా వాళ్ళు గమనిస్తున్న సమయంలో ఏదో ఒక మంచి పుస్తకమో, న్యూస్ పేపరు ఏదో అక్కడ కూర్చుని చదువుకుంటే వాళ్ళకి కూడా మా అమ్మ నాన్నలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలి అన్న ఫీలింగ్ మనం చెప్పకుండానే వస్తుంది. ఆఖరిది, ఏడవది, అతి ముఖ్యమైనది, చదువును జీవితంతో కలపండి. ఇది మనలో చాలామంది చేయలేం. చదువును జీవితంతో కలపాలి అంటే వంట చేసేటప్పుడు ఆ కాయగూరలు తరగడం, దాంట్లో ఉప్పు వేయడం, నూనె వేయడం, అదేవిధంగా మసాలాలు వేయడం, ఇవన్నీ కలిపితే ఏ విధమైన రుచికరమైన వంట వస్తుందో అదే కెమిస్ట్రీ అని చెప్పి కెమిస్ట్రీ సబ్జెక్ట్ను వంట ద్వారా నేర్పండి. అదేవిధంగా బయటకు వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసినప్పుడు కానీ, లేదా కాయగూరలు కొన్నప్పుడు కానీ, ఈరోజు ఎంత పట్టుకెళ్ళాం, ఎంత తీసుకొచ్చాం, ఎంత ఖర్చు అయింది, మనకి ఇంకా ఎంత మిగిలింది, మన నెలసరి బడ్జెట్ ఏంటి, ఇలాంటి అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తూ తెలియకుండానే లెక్కలు నేర్పండి. అదేవిధంగా బయటకు తీసుకువెళ్ళి ప్రకృతిలో గడిపే సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీరు కూడా వాళ్ళతో వెళ్తూ మొక్కలు పెరిగే విధానం, ఆకులు రాలే విధానం, మళ్ళీ చిగురించే విధానం, పుష్పాలు, ఇవన్నీ చూపిస్తూ మేఘాలు ఎలా ఏర్పడతాయి, ఆ మేఘాలు వర్షాలుగా ఎలా మారుతాయి, ఇవన్నీ ప్రకృతిని మనం తెలియజేస్తూ మొత్తం సైన్స్ అంతా కూడా ఆ ప్రకృతి ద్వారా మనం నేర్పే ప్రయత్నం చేయాలి. దానికోసమే మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఎప్పుడు అనేవాడు, ప్రకృతికి దూరం అయితే ఏ విద్యార్థి కూడా వికాసం చెందలేడు అని. ప్రకృతి ఒడిలోనే మనం అన్నీ నేర్చుకోవాలని చెప్పి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెబుతూ శాంతినికేతన్ ద్వారా అది నిరూపణ చేశాడు. కాబట్టి ఈ 7 అంశాలు మరొక్కసారి మీకోసం చెప్తున్నాను. 1, ఎట్టి పరిస్థితుల్లోని బలవంతం చేయొద్దు. 2, చిన్న టార్గెట్స్ ఇవ్వండి. 3, టీవీ ఫోన్ చూసే సమయాన్ని తగ్గించండి. 4, ఇతరులతో పోల్చకండి. 5, చదివితే చిన్న మంచి పని చేస్తే మెచ్చుకోండి. 6, పిల్లలతో పాటు మీరు కూడా చదవండి. 7, చదువును జీవితంతో కలపండి. ఈ 7 అంశాలని మనం ఆచరణలో పెడితే ప్రతి విద్యార్థి కూడా అద్భుతాలు సృష్టించగలరు. ఒకవేళ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీ చిన్నారి చదివే ఆ స్కూల్ టీచర్తో కానీ, యాజమాన్యంతో కానీ మాట్లాడండి. మాట్లాడితే మనం ఆశించిన ఫలితాలు రావడం తథ్యం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి.